పాలకూర వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగినటువంటి పాలకూర, ఉల్లిపాయలు, శనగపప్పు, సాల్ట్, పోపు దినుసులు, మేగడ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మేగడ వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయినండి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి పాలకూర వేసుకోవాలి. పాలకూర అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ 5 మినిట్స్ ఆకంతా మగ్గనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు, ఎండుమిర్చి, తగినంత సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిందండి. పాలకూర అంతా బాగా మగ్గిపోయింది. మనం మిక్సీ జార్లో వేసుకొని పప్పులు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని పొడి చేసుకున్నాం కదా, ఈ పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది.